ఏంటి ఏంటి మాడిపించుకుని చూపిస్తుంది అనుకుంటున్నారా? మాడిపోలేదండి, బాగా డ్రై అయిపోయింది. కాసేపు అయితే మాడిపోయేది. ఎందుకు అట్లా అయిందో చెప్తాను చూడండి. ఇంకా నైట్ 8:30 అట్లా అయింది అనమాట. ఇంక ఇంట్లో ఎవరు లేకపోతే నేను టీవీ కూడా అంత చూడను అనమాట. బయట కూర్చోంటే మాకైతే ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ కూర్చోంటే టిఫిన్ సెంటర్ కల్లా చూస్తూ ఉన్నానండి. ఇక్కడైతేనండి సండే లేదు, మండే లేదు, వీక్ అంతా కూడా ఇట్లనే ఉంటారు. ఇప్పుడు ఇంకా కొంచెం పలసగా కనిపిస్తున్నారు కానీ ఒక్కొక్కసారి అయితే ఆ బండి చుట్టూ రౌండ్ అయిపోతారన్నమాట. అట్లుంటది. చాలా బాగా జరుగుతుందండి. బస్సు కాదు, కార్లు ఆపి ఆటోలు ఆపి మరీ తింటూ ఉంటారు. ఇంకా అదే వీడియో మీకు చూపిద్దాం అన్నట్టు ఆ పక్కన పుల్కాల్ సెంటర్ కూడా చూడండి. అదైతే ఇంకా చలికాలం ఇంకా బాగా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటారులేండి. ఇంకా అది వీడియో తీస్తూ ఉంటే ఈ చికెన్ అయితే సిమ్ లో పెట్టాను అనుకున్నాను, కొంచెం హైలో వండిపోయింది. అట్లా మాడింది అనమాట. కానీ మాడిపోలేదు, కొంతసేపు అయితే మాడిపోయేది. ఇది ఎట్లుందంటేనండి, టేస్ట్ కమ్మికి పచ్చి చికెన్ కాల్చి దాని పేరేంటో కూడా గుర్తుకొస్తలేదు. కాల్చి ఇస్తారు చూడండి, మసాలా పెట్టి పచ్చివే నిప్పుల మీద కాలుస్తారు చూడండి, ఆ టేస్ట్ వచ్చింది అనమాట. చాలా రోజులు అయిపోయింది చికెన్ ఫ్రై తిని అని. కూర ఎక్కువగా ఉంటే ఇంకైతే కొద్దిగా డ్రై చేసుకున్నాము. అని మా పిల్లలకు కూడా ఇట్లా ఎక్కువ కూర ఉన్నప్పుడు ఇలా చేయిస్తానన్నమాట. ఎందుకో తినాలనిపించి అట్లా చేశానన్నమాట. తినాలని ఆశే గాని ఒక 4 ముక్కలు తినేసరికి తినబుద్ధి కాలేదు. ఇట్లుంటుందండి, ఒక పని చేసి ఇంకో పని ఇట్లా అయిపోతుంది. కానీ టిఫిన్ సెంటర్ అయితే ఎంత మంచిగా జరుగుతుందండి. ఎప్పుడైనా మా కిందకి వెళ్ళినప్పుడు అంటూ ఉంటది, ఏ మొక్క మీరుగా తీసుకోరు టిఫిన్ అంటుంటది. బాగా మాట్లాడుతుంటది. లేదమ్మా మాకు బయట ఫుడ్ అంతగా పడదు, ఏదో సమయ సందర్భం తప్ప తినము అని చెప్తూ ఉంటాను. టిఫిన్ అయితే బాగా జరుగుతుంది.